పెట్టాలి కదా. చూసారు కదా ఫుల్ గ్రేవీ ఎంత బాగా అయ్యిందో. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఎగ్ వేసుకున్నాం. ఇది బాయిల్ అయ్యాక ఇప్పుడు ఈ ఎగ్ వేసేసుకుందామండి. కర్రీ అయిపోయింది కదా, బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ ఎగ్ వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ ఎగ్ అంతా వేసేసుకోవాలండి. కలిపొద్దండి, అలానే మూత పెట్టేసుకుందాము. ఒక 3 మినిట్స్ తర్వాత చూద్దాము. 4 మినిట్స్ అయిపోయింది. దగ్గర 5 మినిట్స్ కావస్తుందండి. చూద్దాం ఒకసారి. వావ్, చూసారా, గుడ్డు కలపకుండా వదిలేస్తే మన ఎగ్ కర్రీ రెడీ అండి. చూసారు కదా ఎంత బాగా అయ్యిందో. అంతా అలానే వేసేసామండి. చూసారు కదా, విరగకుండా చాలా బాగా అయ్యిందో. సైడ్కి గ్రేవీ కూడా ఉంది. చూసారు కదా, మన ఎగ్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కొత్తిమీర వేసేసుకుందామండి ఇందులో. కొత్తిమీర వేసేసుకుందామండి ఎగ్ కర్రీలో. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. అయిపోయిందండి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. చూసారు కదా, మన ఎగ్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇలానే వెరైటీ డిష్లు చేసి తిని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ గైస్. కమెంట్స్లో చెప్పండి ఎగ్ కర్రీ